హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్లో చాప్టర్ 6 అయినటువంటి పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ నేర్చుకుంటున్నాం కదా. ఈ రోజు క్లాస్లో ఎక్సైజ్ 6కి సంబంధించిన ఎగ్జాంపుల్ 14, 15, 16 ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఎగ్జాంపుల్ 14 చూడండమ్మా, ఏమంటున్నారు? ఫైండ్ ద నెంబర్ ఆఫ్ డిఫరెంట్ 8 letter arrangements that can be made from the letters of the word daughter, so that first one ఏమంటున్నారు? all vowels occur together, and second one all vowels do not occur together. ఓకే, సో ఇక్కడ మనకి డాటర్ అనే ఒక వర్డ్ ఇచ్చారమ్మా. ఈ డాటర్ అనే వర్డ్లో ఉన్న లెటర్స్ని యూజ్ చేసి మనం 8 letter వర్డ్స్ ఎన్ని అరేంజ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. ఓకేనా, 8 letter వర్డ్స్ అనేవి ఎన్ని ఫామ్ అవుతాయో చెప్పమంటున్నారు. అండ్ ఇక్కడ కండిషన్స్, ఫస్ట్ వన్ ఏమంటున్నారు? ఇక్కడ ఈ డాటర్ అనే వర్డ్లో ఓవెల్స్ ఉన్నాయా? ఓవెల్స్ అంటే మనకేం తెలుసమ్మా? AEIOU అని తెలుసు కదా. సో ఇప్పుడు ఇచ్చిన వర్డ్లో మనకి ఓవెల్స్ ఏ ఉన్నాయి? AU అండ్ E, 3 ఓవెల్స్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ కండిషను ఈ ఓవెల్స్ అన్నీ ఒకే దగ్గర ఉండేటట్టు తీసుకొని ఎన్ని వర్డ్స్ అరేంజ్ చేయొచ్చు. సెకండ్ కండిషన్ ఏమంటున్నారు? ఓవెల్స్ డు నాట్ అక్కర్ టుగెదర్ అంటున్నారు. అంటే ఓవెల్స్ అన్ని ఒక దగ్గర కాకుండా 8 letter వర్డ్స్ అనేవి ఎన్ని అరేంజ్ చేయొచ్చు అంటున్నారు. ఓకేనా, క్వశ్చన్ అనేది అర్థమైంది కదా. సొల్యూషన్ చూడండి. సొల్యూషన్ చూడండమ్మా. ఫస్ట్ మనకి ఇచ్చిన వర్డ్లో నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని ఉన్నాయో చూడండి. టోటల్ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఇన్ వర్డ్ ఏంటి? డాటర్, DAUGHTER. టోటల్ నెంబర్ ఆఫ్ లెటర్స్ 8 ఉన్నాయి. ఓకేనా, ఈ డాటర్ అనే వర్డ్లో ఓవెల్స్ అనేవి ఎన్ని ఉన్నాయో చూడండి. ఓవెల్స్ ఇన్ డాటర్, DAUGHTER. ఓవెల్స్ అనేవి మనకేం తెలుసమ్మా? ఓవెల్స్ అంటే AEIOU అని తెలుసు కదా. మనకి ఓవెల్స్ అనేవి ఏం తెలుసు? AEIOU అని తెలుసు. సో ఇక్కడ ఓవెల్స్ ఏమేమి ఉన్నాయో చూడండి. AU అండ్ E. సో ఎన్ని ఉన్నాయమ్మా ఓవెల్స్ అనేవి? 3 ఓవెల్స్ ఉన్నాయి, AU అండ్ E. ఓకేనా, అర్థమవుతుంది కదా. అయితే ఫస్ట్ వన్ ఏమంటున్నారు? ఆల్ ఓవెల్స్ అక్కర్ టుగెదర్ అంటున్నారు. ఓకేనా, మన కండిషన్ ఏంటి? ఆల్ ఓవెల్స్ అక్కర్ టుగెదర్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఓవెల్స్ AUE ఉన్నాయి కదా, ఒక సింగిల్ ఆబ్జెక్ట్గా కన్సిడర్ చేద్దాం. ఓకే, లెట్ AUE యాజ్ సింగిల్ ఆబ్జెక్ట్. ఎందుకంటే ఓవెల్స్ అన్నీ ఒకే దగ్గర ఉండాలి కాబట్టి సింగిల్ ఆబ్జెక్ట్గా కన్సిడర్ చేశాను. సో అప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలి? నెంబర్ ఆఫ్ 8 letter అరేంజ్మెంట్స్ కదా ఫైండ్ చేయాలి. అయితే ఇక్కడ ఓవెల్స్ అనేవి ఒక దగ్గరే ఉండాలి. ఓకేనా, అంటే ఓవెల్స్ని సింగిల్ ఆబ్జెక్ట్గా కన్సిడర్ చేస్తే ఇంకా రిమైనింగ్ ఎన్ని లెటర్స్ ఉంటాయి? 1, 2, 3, 4, 5 అంతే కదా. ఈ 3 letters ఒక ఆబ్జెక్ట్గా కన్సిడర్ చేస్తున్నాం. మిగిలిన లెటర్స్ 5 letters అరేంజ్ చేయాలి ఇప్పుడు. అయితే ఫస్ట్ ఈ ఓవెల్స్ని ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ 3 ఓవెల్స్ని ఏ విధంగా అరేంజ్ చేయొచ్చో చూద్దాం. అరేంజింగ్ 3 ఓవెల్స్. 3 ఓవెల్స్ని అరేంజ్ చేయాలి కదా. సో ఏ విధంగా అరేంజ్ చేయొచ్చు? 3 ఓవెల్స్ని ఒకే దగ్గర అరేంజ్ చేయాలి. ఫస్ట్ ఒక ఓవెల్ని మనం ఇక్కడ ఫస్ట్ ప్లేస్ని 3 waysలో అరేంజ్ చేయొచ్చు. సో ఒక ఓవెల్ అరేంజ్ చేసేస్తే ఇంకెన్ని ఉంటాయి? 2 ఓవెల్స్ ఉంటాయి. అంటే సెకండ్ ప్లేస్ని నువ్వు 2 waysలో అరేంజ్ చేయొచ్చు. 2 ఓవెల్స్ అరేంజ్ చేస్తే ఇంకొక ఓవెల్ 1 wayలో అరేంజ్ చేయొచ్చు. అంటే 3 ఓవెల్స్ని నువ్వు 3 × 2 × 1 దట్ ఈస్ ఈక్వల్ టు 6 waysలో అరేంజ్ చేయొచ్చు. అర్థమవుతుందా? 3 ఓవెల్స్ని టుగెదర్ ఒకే దగ్గర ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు? 6 waysలో అరేంజ్ చేయొచ్చు. ఓకే, ఓవెల్స్ అనేవి అరేంజ్ చేసేసాం. నెక్స్ట్ ఇప్పుడు మొత్తం మనకి ఎన్ని లెటర్స్? 8 letters. 8
లెటర్స్ లో 3 లెటర్స్ ఏంటి 3 ఓవెల్స్ ని ఒక సింగిల్ ఆబ్జెక్ట్ గా కన్సిడర్ చేసాం. ఇప్పుడు 8 లో 3 మైనస్ చేస్తే ఇంకెన్ని ఉంటాయి 5 ఉంటాయి. ఈ 3 లెటర్స్ ని ఒక ఆబ్జెక్ట్ గా కన్సిడర్ చేసాం కాబట్టి 1 + 5 ఏమవుతుంది 6. ఇప్పుడు ఈ 6 ఆబ్జెక్ట్స్ ని ఎన్ని వేస్ లో అరేంజ్ చేయొచ్చు చూడాలి. అర్థమవుతుందమ్మా? నేను 3 ఓవెల్స్ ని కూడా ఒక సింగిల్ ఆబ్జెక్ట్ గా కన్సిడర్ చేశాను. ఎందుకని ఇక్కడ ఏమంటున్నారు ఆల్ ఓవెల్స్ అక్కర్ టుగెదర్ అన్నారు కాబట్టి. ఓకేనా? చూడండి. సో ఇప్పుడు ఏం చేస్తాం అరేంజింగ్ 6 letters. Arranging 6 letters. 6 letters ఏ విధంగా ఆ 3 ఓవెల్స్ ని కలిపి ఒక సింగిల్ ఆబ్జెక్ట్ గా అరేంజ్ చేస్తున్నాం. 3 ఓవెల్స్ కలిపి ఒక ఆబ్జెక్ట్ ప్లస్ రిమైనింగ్ ఇంకెన్ని 5. సో 1 + 5 అంటే 6 లెటర్సే కదా అవుతాయి. ఇప్పుడు 6 లెటర్స్ ని ఎన్ని వేస్ లో అరేంజ్ చేయొచ్చు చూడండి. నెంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ అంటే ఏంటి అరేంజ్మెంట్స్. నెంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ అంటే ఏంటి అరేంజ్మెంట్స్. ఎన్ని అవుతాయి 6 లెటర్స్ ఎన్ని వేస్ లో టోటల్ 6. ఈ 6 లో 6 ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసి అరేంజ్ చేయాలి అంటే 6p6 అవుతుంది. ఓకే 6p6 అంటే ఏమవుతుందమ్మా 6 ఫ్యాక్టోరియల్ బై 6 మైనస్ 6 ఫ్యాక్టోరియల్. ఓకే దట్ ఈస్ ఈక్వల్ టు 6 ఫ్యాక్టోరియల్ బై 0 ఫ్యాక్టోరియల్ అంటే ఏమవుతుంది 6 ఫ్యాక్టోరియల్. 0 ఫ్యాక్టోరియల్ అంటే 1 కదా వాల్యూ. ఓకే 6 ఫ్యాక్టోరియల్ అంటే ఏమవుతుంది 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. ఓకే వాల్యూ అనేది ఏమవుతుంది 720. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి therefore total number of arrangements ఏమవుతాయమ్మా total number of arrangements. ఫస్ట్ ఓవెల్స్ అన్ని ఒకే దగ్గర వచ్చేటట్టు ఎన్ని వేస్ లో అరేంజ్ చేసాము 6 వేస్ లో అరేంజ్ చేసాం. అండ్ ఇంటూ సో టోటల్ అంటే ఈ ఓవెల్స్ ని ఒక ఆబ్జెక్ట్ గా కన్సిడర్ చేసి రిమైనింగ్ ఇంకెన్ని 5 కదా 6 లెటర్స్. ఈ 6 లెటర్స్ ని ఎన్ని వేస్ లో అరేంజ్ చేసాము 6 ఫ్యాక్టోరియల్ అంటే 720. సో టోటల్ నెంబర్ ఆఫ్ 8 లెటర్ వర్డ్స్ ఏమొస్తాయి 606 6 2 12 6 7 42 ప్లస్ 1 43 4320. therefore నెంబర్ ఆఫ్ 8 లెటర్ వర్డ్స్ 8 లెటర్ వర్డ్స్ అనేవి ఎన్ని వస్తాయమ్మా 4320 వస్తాయి. ఓకేనా? ఇప్పుడు సెకండ్ వన్ చూద్దాం. సెకండ్ వన్ ఏమంటున్నారమ్మా ఆల్ ఓవెల్స్ డు నాట్ అక్కర్ టుగెదర్ అంటున్నారు. ఏమంటున్నారు ఆల్ ఓవెల్స్ డు నాట్ అక్కర్ టుగెదర్. చూడండి ఏ విధంగా చేస్తాను. సెకండ్ వన్ ఏంటమ్మా ఆల్ ఓవెల్స్ డు నాట్ occur together. ఓకే ఇక్కడ మనం ఏం చేయాలి ఆల్ ఓవెల్స్ డు నాట్ అక్కర్ టుగెదర్ అంటున్నారు కదా. ఇక్కడ నేను ఏం చేస్తానంటే టోటల్ పర్మిటేషన్స్ లోంచి మనకి టోటల్ 8 లెటర్ వర్డ్స్ వస్తాయి కదా. సో టోటల్ పర్మిటేషన్స్ లోంచి ఆల్ ఓవెల్స్ అక్కర్ టుగెదర్ అనేవి మైనస్ చేసేస్తాను. ఓవెల్స్ ఒకే దగ్గర ఉన్న వర్డ్స్ అన్ని మైనస్ చేసేస్తే మిగిలిన వర్డ్స్ లో ఓవెల్స్ అనేవి ఒక దగ్గర ఉండవు కదా. అర్థమవుతుందా? సో టోటల్ పర్మిటేషన్స్ మైనస్ నెంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ in which all vowels occur together. అయితే ఆల్రెడీ మనం ఆల్ ఓవెల్స్ అక్కర్ టుగెదర్ అనే నెంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఫైండ్ చేసాం. ఇప్పుడు టోటల్ పర్మిటేషన్స్ ఫైండ్ చేద్దాం. చూడండి టోటల్ పర్మిటేషన్స్ అనేవి ఏ విధంగా ఫైండ్ చేస్తామమ్మా మనకి సపోజ్ n ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు ఆ n ఆబ్జెక్ట్స్ లోంచి 6 ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసి అరేంజ్ చేయాలంటే ఎన్ని వేస్ లో అరేంజ్ చేయొచ్చు NPR వేస్ లో అరేంజ్ చేయొచ్చు. అంతేనా? సో అదే విధంగా ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ లెటర్స్ అనేవి ఎన్ని ఉన్నాయమ్మా టోటల్ నెంబర్ ఆఫ్ లెటర్సే కదా ఆబ్జెక్ట్స్. డాటర్ అనే వర్డ్ కదా ఇచ్చారు.
వర్డ్ ఏంటమ్మా? డాటర్, DAUGHTER. సో టోటల్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8. టోటల్ 8 లెటర్స్ ఉన్నాయి. అయితే మనం ఎన్ని లెటర్స్ సెలెక్ట్ చేయాలి? 8 లెటర్స్ కూడా సెలెక్ట్ చేయాలి. మనకి ఏం కావాలని అడిగారు? 8 లెటర్ వర్డ్స్ కాబట్టి ఇక్కడ మనం సెలెక్ట్ చేయాల్సిన వాల్యూస్ కూడా 8 లెటర్స్. ఓకే, n ఈక్వల్ టు 8, r ఈక్వల్ టు 8. అంటే నెంబర్ ఆఫ్ పర్ముటేషన్స్, నెంబర్ ఆఫ్ 8 లెటర్ అరేంజ్మెంట్స్ ఎన్ని వస్తాయి? నెంబర్ ఆఫ్ 8 లెటర్ అరేంజ్మెంట్స్ 8p8 వస్తాయి. 8p8 అంటే 8 ఫ్యాక్టోరియల్ అవుతుంది కదా. సో 8 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఫైండ్ చేయండి, ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ పర్ముటేషన్స్ ఏమవుతుందమ్మా? 8 ఫ్యాక్టోరియల్ అవుతుంది. 8 ఫ్యాక్టోరియల్ అంటే ఏం రాయొచ్చు? మనకి n ఫ్యాక్టోరియల్ అంటే ఏం తెలుసు? ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. అదే విధంగా ఇక్కడ ఫస్ట్ 8 న్యాచురల్ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ తీసుకోండి. 5 × 4 × 3 × 2 × 1. ఓకేనా? మల్టిప్లికేషన్ చేయండి. 1 × 2 2, 2 3s are 6, 6 4s are 24, 24 5s are 120, 120 6 720, 720 × 7 ఏమవుతుంది? 720 × 7 0 4 50 ఇంటూ 8 చేయండి, వాల్యూ వస్తుంది 800, 8 4s are 32, 8 5s are 40. సో టోటల్ పర్ముటేషన్స్ ఎన్ని వచ్చాయి? 40,320. ఇప్పుడు మనం ఫైండ్ చేయాల్సింది ఏంటి? నెంబర్ ఆఫ్ పర్ముటేషన్స్ ఇన్ విచ్ all vowels do not occur together. All vowels do not occur together. ఓకేనా? సో చూడండి, ఏమనుకున్నాం? నెంబర్ ఆఫ్ పర్ముటేషన్స్. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ పర్ముటేషన్స్ ఎన్ని? 40,320 మైనస్ ఈ టోటల్ వర్డ్స్ లోంచి మనం ఓవెల్స్ అన్ని ఒకే దగ్గర ఉండే వర్డ్స్ ఉంటాయి కదా, ఆ వర్డ్స్ సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఓవెల్స్ అన్ని ఒకే దగ్గర ఉండే నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఎన్ని వచ్చాయి? 4,320 వచ్చాయి. ఓకే, 4,320. సో 40,320 మైనస్ 4,320 చేస్తే వస్తుంది 0 0 0 6 3. ఓకే, టోటల్ మనకి నెంబర్ ఆఫ్ పర్ముటేషన్స్ ఇన్ విచ్ ఆల్ ఓవెల్స్ డు నాట్ అక్కర్ టుగెదర్ అనేవి ఎన్ని వస్తాయమ్మా? 36,000 వస్తాయి. ఓకేనా? ప్రాబ్లం అనేది క్లియర్ గా ఉంది కదమ్మా. ఏమైనా డౌట్ ఉంటే కనుక మీరు కమెంట్ సెక్షన్ లో తెలియజేయచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఎగ్జాంపుల్ 15 చూడండమ్మా. ఏమంటున్నారు? ఇన్ హౌ మెనీ వేస్ can 4 red, 3 yellow and 2 green discs be arranged in a row if the discs of the same color are indistinguishable? ఓకే, సో ఇక్కడ ఏమంటున్నారు? మనకి 4 రెడ్, 3 yellow and 2 గ్రీన్ డిస్క్స్ అనేవి ఇవ్వడం జరిగింది. వాటన్నిటినీ కూడా ఒక రోలో అరేంజ్ చేయాలి. అండ్ అది కూడా చూడండి, ఈ 4 రెడ్ ఒకే దగ్గర వచ్చేటట్టు అండ్ 3 yellow ఒకే దగ్గర వచ్చేటట్టు అండ్ 2 గ్రీన్ ఒకే దగ్గర వచ్చేటట్టు అరేంజ్ చేయాలి. చూడండి, టోటల్ నెంబర్ ఆఫ్ డిస్క్స్ అనేవి ఎన్ని ఉన్నాయమ్మా? టోటల్ నెంబర్ ఆఫ్ డిస్క్స్ ఎన్ని ఉన్నాయి? 4 రెడ్ ప్లస్ 3 yellow ప్లస్ 2 గ్రీన్, అంతేనా? సో టోటల్ 9 ఉన్నాయమ్మా. ఓకే, మనం ప్రీవియస్ క్లాస్లో ఏం చెప్పుకున్నామమ్మా? n ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు ఈ n ఆబ్జెక్ట్స్లో p ఆబ్జెక్ట్స్ సేమ్ ఉన్నాయి, అదేవిధంగా q ఆబ్జెక్ట్స్ సేమ్ ఉన్నాయి అండ్ r ఆబ్జెక్ట్స్ సేమ్ ఉన్నాయి అనుకోండి. అప్పుడు నెంబర్ ఆఫ్ పర్ముటేషన్స్ ఏమవుతున్నాయని చెప్పుకున్నాం? n ఫ్యాక్టోరియల్ బై p ఫ్యాక్టోరియల్ ఇంటూ q ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ కూడా అదే విధంగా మనకి నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, టోటల్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ 9 ఉన్నాయి. వీటిల్లో 4 రెడ్ కలర్ ఉన్నాయి అండ్ 3 yellow ఉన్నాయి, అంటే ఒకే రకము. ఓకే, 2 గ్రీన్ ఉన్నాయి. సో వీటిని మనం ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు? నెంబర్ ఆఫ్ పర్ముటేషన్స్ అనేవి ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ పర్ముటేషన్స్ 9 ఫ్యాక్టోరియల్ బై 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ అవుతుంది. ఓకేనా?
సో 9 ఫ్యాక్టోరియల్ని మనం ఏం రాయొచ్చమ్మా 9 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ వరకు రాయొచ్చు కదా. ఓకే, డినామినేటర్లో 4 ఫ్యాక్టోరియల్ ఉంది కాబట్టి మనం క్యాన్సిల్ చేయొచ్చు. సో డినామినేటర్లో ఏముంది 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 ఇంటూ 1 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 1. ఇప్పుడు ఇక్కడ ఏమైనా టర్మ్స్ క్యాన్సిల్ అయ్యే ఉన్నాయేమో చూడండి. 4 ఫ్యాక్టోరియల్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 3 2s 6, 6 అనేది క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 2 4s 8. సో ఇంకేమున్నాయి 9 ఇంటూ 4 ఇంటూ 7 ఇంటూ 5. ఓకే, వాల్యూ అనేది ఏమవుతుందమ్మా 1260 అవుతుంది. ఓకేనా, అర్థమైందమ్మా ఏ విధంగా చేసామో. నెక్స్ట్ వన్ చూడండి, ఎగ్జాంపుల్ 16 చూడండమ్మా ఏమంటున్నారు. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఆఫ్ ది లెటర్స్ ఆఫ్ ది వర్డ్ ఇండిపెండెన్స్. ఇన్ హౌ మెనీ ఆఫ్ దీస్ అరేంజ్మెంట్స్ do the words start with P? Do all the vowels always occur together? Do the vowels never occur together? Do the words begin with I and end in P? ఓకే, సో ఇక్కడ మనకి ఇండిపెండెన్స్ అనే ఒక వర్డ్ ఇచ్చారమ్మా. మనకి ఇచ్చిన వర్డ్ ఏంటమ్మా ఇండిపెండెన్స్. ఫస్ట్ ఈ వర్డ్లో టోటల్ ఎన్ని లెటర్స్ ఉన్నాయో ఒకసారి కౌంట్ చేయండి అమ్మా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో టోటల్ నెంబర్ ఆఫ్ లెటర్స్ అనేవి ఎన్ని ఉన్నాయి 12 ఉన్నాయి. సో ఈ 12 లెటర్స్తో మనకి నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఎన్ని వస్తాయో చూడాలి. అయితే ఇక్కడ మనకి కొన్ని లెటర్స్ అనేవి రిపీటెడ్గా ఉన్నాయమ్మా. ఏంటంటే చూడండి, సో ఇక్కడ మీరు వర్డ్ని గమనిస్తే అమ్మా మీకు ఎన్ అనే లెటరు ఎనీ టైమ్స్ వస్తుందమ్మా 3 టైమ్స్ వస్తుంది. ఎన్ అనే లెటర్ ఎనీ టైమ్స్ వస్తుంది 3 టైమ్స్ వస్తుంది. అదేవిధంగా డి అనే లెటర్ ఎన్ని టైమ్స్ వస్తుందమ్మా 2 టైమ్స్ వస్తుంది. డి అనే లెటర్ 2 టైమ్స్. అండ్ ఈ అనే లెటర్ ఎన్ని టైమ్స్ వస్తుందమ్మా 4 టైమ్స్ వస్తుంది. ఓకే, ఈ అనే లెటర్ ఎన్ని టైమ్స్ వస్తుంది 4 టైమ్స్ వస్తుంది. ఓకే, ఇంతే కదా. ఇప్పుడే చెప్పుకున్నాం లాస్ట్ ప్రాబ్లంలో ఎన్ ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు ఆ ఎన్ ఆబ్జెక్ట్స్లో సేమ్ ఆబ్జెక్ట్స్ పి, అదేవిధంగా క్యూ ఆబ్జెక్ట్స్ సేమ్, ఆర్ ఆబ్జెక్ట్స్ సేమ్ ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ పర్ముటేషన్స్ ఏమవుతాయి ఎన్ ఫ్యాక్టోరియల్ బై పి ఫ్యాక్టోరియల్ ఇంటూ క్యూ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్ అవుతాయని చెప్పుకున్నామా. అదేవిధంగా ఇక్కడ మనకి 12 లెటర్స్ ఉన్నాయి టోటల్. వాటిల్లో 3 లెటర్స్ ఎన్ ఉన్నాయి. ఓకే, 2 లెటర్స్ సేమ్ డి ఉన్నాయి అండ్ 4 లెటర్స్ సేమ్ ఈ ఉన్నాయి. కాబట్టి నెంబర్ ఆఫ్ పర్ముటేషన్స్ అనేవి ఏమవుతాయి ఇప్పుడు మనం ఈ ఫార్ములా యూజ్ చేయొచ్చు కదా. సో నెంబర్ ఆఫ్ పర్ముటేషన్స్ ఏమవుతాయంటే 12 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ అవుతుంది. సో వాల్యూ ఏమవుతుందో ఫైండ్ చేయండి. టోటల్ నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఏమవుతాయి 12 ఫ్యాక్టోరియల్ని మనం ఏం రాయొచ్చు 12 ఇంటూ 11 ఇంటూ 10 ఇంటూ 9 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు. ఓకేనా, బై డినామినేటర్లో 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 ఇంటూ 1 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 1 4 ఫ్యాక్టోరియల్. ఓకే, సో ఇక్కడ ఏ టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయమ్మా 4 ఫ్యాక్టోరియల్ అనేది క్యాన్సిల్ అవుతుంది అండ్ 3 2s 6 కదా 6 అనేది క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 2 4s 8 క్యాన్సిల్ అయితే ఇంకేముంటాయి 12 ఇంటూ 11 ఇంటూ 10 ఇంటూ 9 ఇంటూ 4 ఇంటూ 7 ఇంటూ 5. ఈ వాల్యూ ఏమవుతుంది అంటే 1663200 అవుతుందమ్మా. ఓకేనా, అంటే ఇండిపెండెన్స్ అనే వర్డ్లో ఉన్న టోటల్ 12 లెటర్స్తో మనం ఎన్ని అరేంజ్మెంట్స్ తయారు చేయొచ్చు 1663200 వర్డ్స్ ఫామ్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ వన్ ఏమంటున్నారమ్మా ఈ ఏవైతే టోటల్ మనకి 16,63,200 వర్డ్స్ వచ్చాయో వాటిల్లో పి అనే లెటర్తో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఎన్ని ఉంటాయో ఫైండ్ చేయమంటున్నారు. పి అనే లెటర్తో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఫైండ్ చేయాలి. చూడండి,
First one, if the word start with P. Start with P. So, మనకి ఎన్ని లెటర్స్ అమ్మా 12 లెటర్స్ కదా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అయితే స్టార్ట్ విత్ P అన్నారు కాబట్టి ఇక్కడ ఫస్ట్ లెటర్ అనేది ఫిక్స్ అమ్మా ఫస్ట్ లెటర్ అనేది ఫిక్స్ ఇంకా మనకి రిమైనింగ్ ఎన్ని లెటర్స్ ఉంటాయి ఇంకా we need to arrange రిమైనింగ్ ఎన్ని లెటర్స్ ఉంటాయి రిమైనింగ్ లెటర్స్ టోటల్ 12 వాటిలో ఒక లెటర్ ఫిక్స్ చేసేసాం ఫస్ట్ ప్లేస్లో కాబట్టి ఇంకా రిమైనింగ్ 11 లెటర్స్ ఉంటాయి ఇప్పుడు ఈ 11 లెటర్స్ని మనం ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చో చూడండి సో రిమైనింగ్ 11 లెటర్స్లో ఈ రిమైనింగ్ 11 లెటర్స్లో కూడా మనకి ఏవైనా కామన్ ఉన్నాయా సేమ్ ఎలిమెంట్స్ ఎస్ ఈ అనే లెటరు 4 టైమ్స్ వస్తుంది ఎన్ అనే లెటరు 3 టైమ్స్ వస్తుంది డి అనే లెటరు 2 టైమ్స్ వస్తుంది సో నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఏమవుతాయి నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఇక్కడ పి అనే లెటర్ ఫిక్స్ చేసేసామమ్మా సో మనం అది ఫిక్స్ అయిపోయింది కాబట్టి మిగిలిన లెటర్స్ మాత్రం అరేంజ్ చేస్తే సరిపోతుంది మిగిలినవి ఎన్ని టోటల్ 11 లెటర్స్ 11 ఫ్యాక్టోరియల్ బై ఇందులో సేమ్ ఉన్నవి ఉన్నాయి ఈ అనే లెటర్ 4 టైమ్స్ వస్తుంది 4 ఫ్యాక్టోరియల్ అండ్ ఎన్ అనే లెటర్ 3 టైమ్స్ వస్తుంది కాబట్టి 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ డి అనే లెటర్ 2 టైమ్స్ వస్తుంది అంటే 2 ఫ్యాక్టోరియల్ అవుతుంది ఓకేనా ఇప్పుడు వాల్యూ అనేది ఫైండ్ చేయండి ఏమవుతుంది 11 ఫ్యాక్టోరియల్ అంటే 11 ఇంటూ 10 ఇంటూ 9 into 8 into 7 into 6 into 5 into 4 ఫ్యాక్టోరియల్ వరకు రాస్తున్నాను ఎందుకు డినామినేటర్లో 4 ఫ్యాక్టోరియల్ ఉంది క్యాన్సిల్ చేయొచ్చు కదా 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 ఇంటూ 1 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 1 సో ఇక్కడ ఏ టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయో చూడండి 4 ఫ్యాక్టోరియల్ అనేది క్యాన్సిల్ అవుతుంది 3 2 6 క్యాన్సిల్ అవుతుంది 2 4 8 సింప్లిఫై చేయండి 11 ఇంటూ 10 ఇంటూ 9 ఇంటూ 4 ఇంటూ 7 ఇంటూ 5 మీరు సింప్లిఫై చేస్తే ఇక్కడ మీకు వాల్యూ అనేది 138600 వస్తుంది ఓకేనా అంటే ఇక్కడ మీకు పి అనే లెటర్తో స్టార్ట్ అయ్యే నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఎన్ని ఉంటాయి 1,38,600 ఉంటాయి ఓకేనా ఇప్పుడు సెకండ్ వన్ ఏంటో చూడండి సెకండ్ వన్ ఏమంటున్నారు డూ ఆల్ ద ఓవెల్స్ ఆల్వేస్ అక్కర్ టుగెదర్ సో ఓవెల్స్ అన్నీ కూడా ఒకే దగ్గర అరేంజ్ చేసినప్పుడు ఓకే చూడండి సెకండ్ వన్ ఏంటి ఓవెల్స్ అన్నీ ఒకే దగ్గర ఉండాలి కదా అయితే మనకి ఇచ్చిన వర్డ్ ఏంటమ్మా ఇండిపెండెన్స్ ఇప్పుడు ఇచ్చిన వర్డ్లో ఓవెల్స్ అనేవి ఎన్ని ఉన్నాయో చూడండి ఈ ఇండిపెండెన్స్ అనే వర్డ్లో ఓవెల్స్ అనేవి ఏమున్నాయి ఓవెల్స్ అంటే మనకేం తెలుసు AEIOU అనేవే కదా ఓవెల్స్ సో ఇక్కడ మనకి ఐ అనేది ఉంది నెక్స్ట్ ఈ అనేది ఉంది అంతేనా అండ్ ఇక్కడ ఐస్ అనేవి ఎన్ని ఉన్నాయి ఓన్లీ 1 ఉంది అండ్ ఈ అనేవి ఎన్ని ఉన్నాయి 4 ఉన్నాయి ఓకేనా సో మనకి ఓవెల్స్ అనేవి ఏమున్నాయి 4 ఈస్ ఈ అండ్ ఐ మొత్తం 5 ఓవెల్స్ ఉన్నాయి వీటన్నిటిని ఒకే దగ్గర ఉంచాలి ఒకే ఆబ్జెక్ట్గా కన్సిడర్ చేద్దాం ఓకేనా లెట్ I as a single object ఓకేనా ఒకే ఆబ్జెక్ట్ గా కన్సిడర్ చేద్దాం అయితే మనకి టోటల్ ఎన్ని లెటర్స్ 12 లెటర్స్ ఇందులో 5 ఓవెల్స్ సబ్ట్రాక్ట్ చేసేస్తే ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉంటాయి 7 లెటర్స్ ఉంటాయి రిమైనింగ్ ఎన్ని ఉంటాయి 7 లెటర్స్ రిమైనింగ్ 12 minus 5 is equal to 7 letters. సో ఫస్ట్ ఈ ఓవెల్స్ని మనం ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చో చూడండి ఇక్కడ ఓవెల్స్ అనేవి ఎన్ని ఉన్నాయి 5 ఓవెల్స్ కదా ఉన్నాయి ఈ 5 ఓవెల్స్లో మనకి 4 ఈస్ ఉన్నాయి ఓకేనా సో ఇప్పుడు ఈ ఓవెల్స్ని ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు ఓవెల్స్ కెన్ బి అరేంజ్డ్
in ఎనీవేస్ టోటల్ 5 ఓవెల్స్ 5 ఫ్యాక్టోరియల్ బై వీటిల్లో 4 ఈస్ ఉన్నాయి అంటే సేమ్ ఎలిమెంట్స్ 4 ఉన్నాయి కాబట్టి 4 ఫ్యాక్టోరియల్ 5 ఫ్యాక్టోరియల్ని 5 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు డినామినేటర్లో 4 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయితే ఏమవుతుంది 5 వేస్ సో ఇక్కడ ఉన్న 5 ఓవెల్స్ని మనం 5 వేస్లో అరేంజ్ చేయొచ్చు ఓకే ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని ఉన్నట్టు మనం ఓవెల్స్ అన్ని కలిపి ఒక సింగిల్ ఆబ్జెక్ట్ గా కన్సిడర్ చేసాం ప్లస్ రిమైనింగ్ లెటర్స్ 7 ఉన్నాయి అంటే ఇక్కడ టోటల్ మనం ఇప్పుడు 8 లెటర్స్ ని అరేంజ్ చేయాలి ఓకేనా ఈ 8 లెటర్స్ లో కూడా మనకి 3 N's ఉన్నాయి అండ్ అదే విధంగా 2 D's ఉన్నాయి ఓకే ఈ 8 లెటర్స్ లో 3 N's 2 D's ఉన్నాయి సో నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ అనేవి ఏమవుతాయి నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఏమవుతాయి 8 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ అవుతుంది ఓకేనా అర్థమైందమ్మా ఈ వాల్యూ ఏమవుతుంది 8 ఫ్యాక్టోరియల్ అంటే 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ అనేది క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ 2 ఫ్యాక్టోరియల్ అంటే వాల్యూ ఇంటూ 2 కదా 2 2s are 4 వాల్యూ ఏమవుతుంది 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 2 అవుతుంది ఓకే సో ఇప్పుడు మనం ఓవెల్స్ అన్ని ఒకే దగ్గర వచ్చేటట్టు ఎన్ని అరేంజ్మెంట్స్ చేయొచ్చు నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఇన్ విచ్ ఓవెల్స్ అక్కర్ టుగెదర్ ఓవెల్స్ అక్కర్ టుగెదర్ సో అన్ని ఓవెల్స్ ఒకే దగ్గర వచ్చేటట్టు ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు ఫస్ట్ ఓవెల్స్ని 5 వేస్లో అరేంజ్ చేయొచ్చు ఇంటూ ఆ ఓవెల్స్ ప్లస్ రిమైనింగ్ లెటర్స్ 7 అంటే 8 లెటర్స్ని ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 2 అంటే టోటల్ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని వస్తాయి నెంబర్ ఆఫ్ వర్డ్స్ అనేవి ఎన్ని వస్తాయి అంటే 16,800 వస్తాయి ఓకేనమ్మా అర్థమైందా ఏ విధంగా చేస్తున్నాం అనేది నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి ఇక్కడ థర్డ్ వన్ అనేది ఏమంటున్నారు డు ద ఓవెల్స్ నెవర్ అక్కర్ టుగెదర్ అంటున్నారు ఇక్కడ ఏమంటున్నారు డు ద ఓవెల్స్ నెవర్ అక్కర్ టుగెదర్ అయితే ప్రీవియస్ ప్రాబ్లంలో కూడా మనం చేసాము ఓవెల్స్ అనేవి ఒకే దగ్గర రాకూడదు అంటే ఓవెల్స్ డు నాట్ అక్కర్ టుగెదర్ అన్నప్పుడు ఏ విధంగా చేయాలని చెప్పాను టోటల్ వర్డ్స్ అంటే ఇప్పుడు టోటల్ లెటర్స్ 12 ఈ 12 లెటర్స్తో ఎన్ని వర్డ్స్ ఫామ్ చేయగలమో ఫైండ్ చేసాం కదా సో టోటల్ నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ మైనస్ ఓవెల్స్ అన్నీ కూడా ఒకే దగ్గర వచ్చేటట్టు ఎన్ని వర్డ్స్ ఉన్నాయో తెలిసింది కదా మనకి సెకండ్ వన్ ఫైండ్ చేసాం number of arrangements in which all vowels occur together అర్థమవుతుందమ్మా టోటల్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ లోంచి ఓవెల్స్ అన్ని ఒకే దగ్గర ఉండే వర్డ్స్ ఉంటాయి కదా ఆ వర్డ్స్ ని సబ్ట్రాక్ట్ చేస్తే ఓవెల్స్ డు నాట్ అక్కర్ టుగెదర్ అనేవి వస్తాయి ఓకేనా సో టోటల్ నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఎన్ని ఉన్నాయమ్మా చూడండి ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఎన్ని ఉన్నాయని వచ్చింది 16,63,200 ఏంటి 16,63,200 మైనస్ ఓవెల్స్ అన్ని ఒకే దగ్గర వచ్చేటట్టు ఎన్ని వర్డ్స్ వచ్చాయమ్మా ఓవెల్స్ అన్ని ఒకే దగ్గర వచ్చేటట్టు ఎన్ని వర్డ్స్ వచ్చాయి 16,800 వచ్చాయి ఓకే 16,800 వచ్చాయి ఓకే సో ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తే మీకు వాల్యూ అనేది ఏమొస్తుంది 16,46,400 వస్తుంది అంటే
ఓవెల్స్ అన్ని ఒకే దగ్గర రాకుండా ఉండే వర్డ్స్ అనేవి ఎన్ని ఉంటాయి? 16,46,400 ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్ ఏమంటున్నారు? Do the words begin with I and end with P? ఓకే, ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలంటే, సో ఫోర్త్ వన్ మనం ఏం ఫైండ్ చేయాలమ్మా? నెంబర్ ఆఫ్ వర్డ్స్ స్టార్ట్ విత్ ఏంటి? స్టార్ట్ విత్ I and end with P. Start with I and end with P. ఓకే, సో అంటే ఇక్కడ ఫస్ట్ ప్లేస్ లాస్ట్ ప్లేస్ అనేది ఫిక్స్ చేశారమ్మా. ఫస్ట్ ప్లేస్ లో I ఉండాలి అండ్ లాస్ట్ ప్లేస్ లో P అనేది ఉండాలి. అంటే ఇప్పుడు మనం రిమైనింగ్ లెటర్స్ ని అరేంజ్ చేస్తే సరిపోతుంది కదా. మనకి ఇప్పుడు టోటల్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి? టోటల్ 12 లెటర్స్ ఉన్నాయి. అయితే ఈ 12 లెటర్స్ లో మనకి 2 లెటర్స్ అనేవి ఫిక్స్ అయిపోయాయి. అంటే ఫస్ట్ ప్లేస్ లాస్ట్ ప్లేస్ ఫిక్స్ అయిపోయింది కదా. సో రిమైనింగ్ ఇంకెన్ని లెటర్స్ ఉంటాయి? రిమైనింగ్ 12 - 2 = 10 లెటర్స్ ఉన్నాయి. ఓకేనా, రిమైనింగ్ లెటర్స్ ఎన్ని? 10 లెటర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 10 లెటర్స్ ని మనం ఎన్ని వేస్ లో అరేంజ్ చేయాలో చూడాలి. అయితే ఈ 10 లెటర్స్ లో మనకి రిపీటెడ్ లెటర్స్ ఏమైనా ఉన్నాయా? ఏమేమి ఉన్నాయి? ఎన్స్ అనేవి 3 ఉన్నాయి, ఈస్ అనేవి 4 ఉన్నాయి, డి అనేవి 2 ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ అనేవి ఏమవుతాయి? ఈ 10 లెటర్స్ ని మనం ఎన్ని వేస్ లో అరేంజ్ చేయొచ్చు? మనం ఫార్ములా ఏం చెప్పుకున్నాం? n ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు ఆ n ఆబ్జెక్ట్స్ లోని సేమ్ ఆబ్జెక్ట్స్ P అండ్ సేమ్ ఆబ్జెక్ట్స్ Q, సేమ్ ఆబ్జెక్ట్స్ R ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఏమవుతాయి? n ఫ్యాక్టోరియల్ బై P ఫ్యాక్టోరియల్ ఇంటూ Q ఫ్యాక్టోరియల్ ఇంటూ R ఫ్యాక్టోరియల్ కదా. సో అదే విధంగా ఇక్కడ మనకి 10 లెటర్స్ ని అరేంజ్ చేయాలి. ఈ 10 లెటర్స్ లో n సేమ్ లెటర్ n 3 టైమ్స్ వస్తుంది, E 4 టైమ్స్ వస్తుంది, D 2 టైమ్స్ వస్తుంది. కాబట్టి నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఏమవుతాయి? 10 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్. 10 ఫ్యాక్టోరియల్ ని 10 ఇంటూ 9 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు. డినామినేటర్లో ఏముంది? 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 1. సింప్లిఫై చేయండి, ఏమవుతుంది? 4 ఫ్యాక్టోరియల్ అనేది క్యాన్సిల్ అవుతుంది. 3 2s are 6, నెక్స్ట్ 2 4s are 8. ఇంకేముంటుంది? 10 ఇంటూ 9 ఇంటూ 4 ఇంటూ 7 ఇంటూ 5. సింప్లిఫై చేస్తే ఇక్కడ మీకు 12,600 వస్తుంది. అంటే ఇక్కడ మీకు I అనే లెటర్తో స్టార్ట్ అయ్యి P అనే లెటర్తో ఎండ్ అయ్యే నెంబర్ ఆఫ్ వర్డ్స్ అనేవి ఎన్ని ఉంటాయి? 12,600 ఉంటాయి. ఓకేనా, అర్థమైందా? ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామా? ఎక్సర్సైజ్ 6Cకి సంబంధించిన ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ 14, 15, 16 ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ క్లాస్లో మనం ఎక్సర్సైజ్ 6C ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.